హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు కొత్తిమీర వడియాలు చేస్తున్నాను అనమాట. కొత్తిమీర వడియాలకైతే నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని కొత్తిమీర అయితే సన్నగా చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత బియ్యం అయితే మామూలుగా దొడ్డు బియ్యం అయినా తీసుకోవచ్చు, సన్న బియ్యం అయినా తీసేసుకోవచ్చు. ముందు రోజు అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా నాన్న బియ్యాన్ని నెక్స్ట్ డే అయితే మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట. అయితే మిక్సీ వేసేసుకునేటప్పుడు నేను అస్సలు నీళ్ళు అయితే వేయట్లేదు అనమాట. నీళ్ళు వేయకుండా ఇట్లా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. అంటే ఇట్లా చూడండి, ఇక్కడ రవ్వలాగా అనమాట. అంటే పూర్తిగా మెత్తగా కాదు, ఇట్లా సన్నగా రవ్వలాగా అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అట్లా మిక్సీకి వేయాలన్నమాట. చూడండి, నేనైతే వాటర్ గ్లాస్ అంటే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం పోసాను అనమాట. దానికి గాను 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. 2 గ్లాసులేమో ఇందులో పోసేసిన, ఇంకొక గ్లాస్ ఈ పిండిలో వేసేసి, అంటే ఇది నూకలాగా అయిందనమాట. చూడండి, ఇట్లా నూకలాగా ఉంటుంది. అయితే మనము వాటర్లో వేసేటప్పుడు ఇట్లా డైరెక్ట్గా వేస్తే గడ్డలు కడుతుందేమో అన్నట్టుగా ఒక గ్లాస్ వాటర్ అందులో పోసి మనము ఇట్లా దోశ పిండిలాగా అవుతుంది కదా, అప్పుడు ఈ వాటర్ మరుగుతుంటే అందులో వేసుకుంటే సరిపోతుంది అనమాట. కొత్తిమీర అయితే అందాదగా తీసేసుకున్నాం. ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు అనమాట కొత్తిమీర. చూడండి, అందాదగా. తర్వాత 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు, 1/2 టీ స్పూన్ సోడా, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్లు నువ్వులు. అయితే దీంట్లో పచ్చికారమైనా వేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుందని చెప్పి ఇవి ఎండుమిరపకాయలు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, అట్లా మిక్సీ పట్టేసిన అనమాట. బరకగా మిక్సీ పట్టేసిన నేనైతే ఇది వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు బరకగా పట్టేసి వేసుకోవచ్చు, లేదంటే పూర్తి పచ్చికారమైనా వేసుకోవచ్చు. కలర్ మంచిగా కనిపించడానికి మాత్రమే నేనైతే ఇవి యూస్ చేస్తున్నాను అనమాట. ఇవైతే ఇంకొంచెం చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అన్నట్టు ఎండుమిర్చి అయితే నేను చెప్పలేదు కదా, ఒక 10 ఎండుమిర్చి అయితే నేను ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. బరకగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అయితే మనం స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకుందాము. చూడండి, నేనైతే ఎక్స్ట్రా వాటర్ అయితే ఇట్లా పిండిలో అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. అయితే నేను కొన్ని వాటర్ మాత్రమే పోసిన, ఇంకా కొంచెం ఉండే అనమాట. సేమ్ అదే గిన్నెలు అయితే వేసేసుకున్నాను. అంటే మనకు లెక్క ఏంటంటే మనం పిండిలో వేస్తున్నామా లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు వేస్తున్నామా మనకు అనవసరం. అంటే 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ అనమాట. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అన్నట్టు. బియ్యం కూడా నేనైతే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. నేనైతే మామూలుగా మనం అన్నం తింటాం కదా, సన్న బియ్యము, అవి పోసేసుకున్నాను అనమాట. ఇంకా రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నేను ఈ సన్న బియ్యమే పోసేసిన అనమాట. ఏ బియ్యం అయినా సరే 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అనమాట. చూడండి, వాటర్ అయితే మరుగుతుంది కదా. ఇప్పుడైతే జీలకర్ర, ఉప్పు, సోడా అయితే వేసేసిన. తర్వాత స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మనం ఈ రుబ్బుకున్న పిండి అయితే వేసేసుకున్నాము. చూడండి, పిండి అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు గడ్డలు కట్టేస్తుంది కాబట్టి చిన్నగా పెట్టేసుకొని, స్టవ్ మాత్రం చిన్నగానే పెట్టేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట. అంటే మనం వేసుకునేటప్పుడే పొడిపిండిలాగా వేసుకుంటే కూడా ఉండలు కడుతుంది. కొంచెం పొడిలాగా వేసుకుంటే మాత్రం ఉండలన్నీ విడదీసుకొని పౌడర్ లాగా వేసుకుంటే బెటరు. ఒకవేళ అట్లా వేసుకుంటే ఇట్లా గడ్డలు కడుతుందేమో అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ కలిపి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వేసేసిన కదా, అట్లా వేసేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం ఉండలు కడుతుంది కదా, ఇట్లా మొత్తం ఆ ఉండలు అనేది లేకుండా చేసేసుకోవాలన్నమాట. మనం పిండి అనేది కొంచెం నూకల్లాగా బరకగా వేసుకున్నాం కాబట్టి మనం కలపకపోతే ఏమవుతుందంటే ఆ నూకలాగా ఉన్నదంతా అడుగుకు వచ్చేస్తుంది, వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. అందుకోసం ఉండలు కడుతుంది అనమాట. ఇట్లా కలుపుతూ ఉండాలి. కలుపుకుంటూ మనకు దగ్గర ఉడికించుకోవాలన్నమాట. చూడండి, మనం కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్, అంటే 5 మినిట్స్ కూడా కాదు, ఒక 3-4 మినిట్స్ అనుకోండి దాదాపుగా. అంటే కలుపుతూ ఉంటే మనకి ఇట్లా చిక్కబడుతుంది కదా, మనకు అన్నంలాగా పొంగల్లాగా అట్లా చిక్కబడుతుంది అనమాట. చూడండి, వాటర్ అనేది మనం కరెక్ట్గా, అంటే కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ జోరుగా అవుతుందేమో, నేనైతే 1కి 3 పోసిన అనమాట. చూడండి, ఇట్లా గట్టి పడ్డ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మళ్ళీ చల్లగా అయిపోతే పూర్తిగా గట్టిగా అవుతుంది కాబట్టి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా.
ఇప్పుడైతే మనం ఈ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత నువ్వులు అయితే వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చూడండి, మనం కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కంప్లీట్గా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, మనం కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, సోడా అన్నీ వేసేసుకొని చూడండి ఇట్లా కలిపేసుకున్నాం కదా. సేమ్ ఉప్మా లాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం వడియాలు పెట్టేసుకోవడమే అనమాట. మొత్తం అంతా కలిసిపోయేటట్టయితే కలిపేసుకోవాలి. చూడండి, కొత్తిమీర అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకొంచెం ఎక్కువ కూడా కావాలి, మంచిగా గ్రీన్ కలర్ కనిపించాలంటే ఇంకా కొంచెం కూడా వేసేసుకోవచ్చు. కానీ మా ఫ్లేవర్ ఎక్కువైనా పర్లేదు తింటాం అనుకుంటే వాళ్ళు మాత్రం వేసేసుకోవచ్చు అనమాట. మనమైతే ఉడికించుకున్న తర్వాత ఇట్లా చల్లగా అయిపోయింది కదా. చూడండి, మనం చేయి పెట్టేటట్టుగా చల్లగా అయిపోయిన తర్వాత చూడండి ఈ రకంగా ఉంటుంది కదా. మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని ఇట్లా వడియాల్లాగా పెట్టేసుకోవడమే అనమాట. చూడండి, సేమ్ ఇట్లనే అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ రకంగా అయితే ఎండలో అయితే మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, మనమైతే మార్నింగ్ అయితే వడియాలు అయితే పెట్టేసుకున్నాం కదా. నేనైతే ఈ సాయంత్రం చూపిస్తున్నాను అనమాట. సాయంత్రం 4-4:30 ఆ టైంలో అయితే చూపిస్తున్నాను అనమాట. మంచిగా పూర్తిగా పైన అయితే డ్రై అయిపోయినాయి కదా. ఇట్లా డ్రై అయిపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక వైపు ఇట్లా తిప్పేసుకుంటే ఇంకా మనకు ఎండ 6:30 ఆ టైం వరకు ఉంటుంది కాబట్టి మళ్ళీ అటు సైడ్ కూడా ఎండుతాయి అనమాట. అందుకోసం అయితే నేను ఇట్లా చేతితో కానీ సలాకితో కానీ మనకి ఎట్లా వీలైతే అట్లయితే ఇట్లా తీసేసుకోవాలన్నమాట. తీసి తిప్పేసుకొని మళ్ళీ అన్నీ ఇదే రకంగా అయితే తీసి తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే అన్నీ తిప్పేసాను అనమాట. ఇక్కడ మంచిగా ఒక రోజుకైతే ఒక సైడ్ మొత్తం ఎండిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ తిప్పేసిన కదా. ఇది సెకండ్ డే చూపిస్తుంది అనమాట. సెకండ్ డే అయితే మంచిగా డ్రై అయిపోయినాయి అనమాట. పర్ఫెక్ట్గా డ్రై అయిపోయినాయి అనమాట. నేనైతే ఇంకొంచెం ఎండ ఉండాలని చెప్పి ఎండకు అయితే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ పెట్టినా కానీ చూడండి ఫైనల్గా అయితే కొత్తిమీర వడియాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. 2 డేస్లో మంచిగా ఎండిపోయినాయి. అంటే పెట్టుకున్న రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ చూపిస్తుంది అనమాట. చూడండి, మంచిగా ఎండిపోయినాయి అనమాట. ఈజీ ప్రాసెస్. మనకు కొత్తిమీర అయితే రెగ్యులర్గా దొరికేదే. మనకి ఈ సమ్మర్లో అయితే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇట్లా పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులైనా స్టాక్ పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకైతే ఒక గ్లాస్ బియ్యంకి ఇన్ని వడియాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడైతే నేను వేయించి చూపిస్తాను. నేనైతే చూడండి మంచిగా ఎండిపోయినందుకు మంచిగా సౌండ్ అయితే ఎట్లా వస్తుందో. మనకు 2 డేస్లో ఎండిపోతాయి అనమాట. ఇవైతే ఎండ కూడా చాలా ఉంది కాబట్టి 2 రోజుల్లో అయితే మంచిగా ఎండిపోయినాయి అనమాట. చూడండి, ఆయిల్ అయితే మంచిగా వేడైన తర్వాత మనము ఆయిల్ అయితే వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ అయితే కొంచెం వేడిగానే ఉండాలన్నమాట. మరీ చల్లగా ఉంటే కూడా అంత గట్టిగా వస్తాయి కాబట్టి ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత వేసేసుకొని మళ్ళీ స్టవ్ చిన్నగా వేసుకొని ఇట్లా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూడండి, కలర్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇవైతే కొత్తిమీర అనేది మాత్రం ఒకవేళ ఇష్టం ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ రకంగా అయితే కాల్చుకొని తీసేసుకోవాలన్నమాట ఆయిల్లో నుంచి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇవైతే. ఈ వడియాలు అయితే మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి రవ్వగా పట్టేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. చూడండి, సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. మీకైతే నేను ఒకటి చించి చూపిస్తాను ఇప్పుడైతే. చూడండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట ఇవైతే. ఫైనల్గా అయితే మనకైతే కొత్తిమీర వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఫాస్ట్గా 2 డేస్లోనే మనమైతే రెడీ చేసుకున్నాం అనమాట. మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.